హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ జాహ్నవి కందుల అనే ఒక తెలుగు అమ్మాయి మరి తేడా చూసుకుంటే అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్ళి అక్కడ రోడ్ దాటుతుండగా అమెరికన్ పోలీస్ ఒక కారు ఆమెని ఢీకొట్టి చంపేసిన ఘటన మనందరికీ తెలిసిందే. సో అప్పుడు భారత ప్రభుత్వం కూడా వాళ్ళకి చెప్పింది, ఎవరైతే ఈ ఘటన కారకులో వాళ్ళందరినీ పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడే లాగా కనిపించట్లేదు అన్న ఒక వార్త కూడా బయటకు వచ్చింది సార్. దీంతో మరి వాళ్ళ పేరెంట్స్ అండ్ భారత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరిగింది అసలు, మీ ఒపీనియన్ సార్? అంటే అక్కడ అమెరికా చట్టాలు చాలా బాగుంటాయి, స్ట్రిక్ట్గా ఉంటాయి అనుకుంటున్నాను. కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఒకటి మాత్రం నాకు అర్థమయ్యే ఏంటంటే, జాతి వివక్ష ప్రతి దగ్గర ఉండేదే. ఇప్పుడు అమెరికాని పెద్దన్న అని, అగ్రరాజ్యం అని రకరకాలుగా మీడియాలో సంబోధిస్తూ ఉంటారు. సో దాని ఉద్దేశం ఏంటంటే వెల్ డెవలప్డ్, వెల్ ఎక్విప్డ్ కంట్రీ అని నా ఉద్దేశం. సో అందువల్ల ఆ రకమైన ఈగోలు కూడా ఉంటాయి కదా. మీరు అబ్జర్వ్ చేస్తే గన్ కల్చర్ కూడా బాగా ఎక్కువే. అంతకుముందు ఒక కరీంనగర్ వాసి, మీకు గుర్తుందో లేదో, మెడికల్ షాప్ అయింది. అక్కడ మెయింటైన్ చేస్తుంటే ఇట్లాగే ఒక నల్లజాతీయుడు వచ్చి సమ్ మెడిసిన్ ఏదో అడిగారట. బట్ అక్కడ రూల్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకపోతే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే మెడిసిన్ ఇవ్వకూడదు. బట్ లేదు అడిగారంటే, లేదు ప్రిస్క్రిప్షన్ గురించి అడిగాడు. 2-3 సార్లు అడిగాడు. ఏవో వినపోయేసరికి గన్ తీసి బెదిరించాడంట. ఆయన నేను ఎవరు అన్నాడంట, షూట్ చేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే ఒక రకమైన సైకోలు, అటువంటి గన్ కల్చర్ ఉన్న మనుషులు ఉంటుంటారు అక్కడ. ఎందుకో మరి అట్లా. అంటే అది కూడా జాతి వివక్ష. ఇప్పుడు మనం చూడగానే వీడు ఇండియన్ అని చెప్పవచ్చు కదా, వీడు చూడగానే ఫారినర్ తెల్లతోలరా అంటారు జనరల్గా. సో అట్లాంటిది కూడా కొంత, వీడిని చంపితే మనం ఎవడో బిగుతాడులే, మనకేం కేసు, వీడు ఎక్కడోడే కదా, ఏముంటుందిలే అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. సో అలాగే బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ర్యాష్ డ్రైవింగ్ చేసి వాళ్ళు ఇప్పటికీ చర్య తీసుకోకపోవడం అనేది దురదృష్టకరం. బట్ దానికి ఇండియన్ ఎంబసీ కూడా కొద్దిగా సీరియస్గా ఉండాల్సింది. మేబీ ఒక సామాన్యుడికి అంత తీసుకోరు కదా మన వాళ్ళు కూడా. బట్ అక్కడ కూడా చట్టాలు బాగానే ఉంటాయని విన్నాను, కానీ సాక్ష్యాధారాలు లేవని చెప్పి కొట్టేసే అవకాశం ఉంది, లేదా పెండింగ్లో పెట్టినట్టున్నారు. చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసేటప్పుడు కూడా కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్లు కానీ, లేదంటే మన భారతీయులకి చాలామంది అవమానం కూడా జరిగింది ఎయిర్పోర్ట్లో. ఎస్పెషల్లీ షారుఖ్ ఖాన్కి కానీ, కమల్ హాసన్కి కానీ ఒక రకమైన జాతి వివక్ష చూపిస్తూ వాళ్ళకి అన్ని ఎంక్వైరీ చేయడం, చెక్ చేయడము, వాళ్ళ పాస్పోర్టు, వాళ్ళ లగేజీలు చెక్ చేయడం, ఒక రకమైన అవమానం. డౌట్, ఇప్పుడు ఇంటికి వచ్చిన వ్యక్తి నా పర్స్ కనబట్టేదని చెప్పి ఇంటికి వచ్చిన గెస్ట్కి చెక్ చేస్తే ఎలా ఉంటుంది, ఎంత అవమానంగా ఉంటుంది కదా. సో అట్లాగా చాలా జరిగాయి. సో ఈ విషయంలో కూడా అలాంటిదేనే అనుకుంటున్నాను నేను. దానితో సాక్ష్యాధారాలు ఉండాలంటారు. బట్ అక్కడ కొన్ని నిబంధనలు నాకు నచ్చేవి ఏంటంటే, మనలాగా ఇష్టాసారం ఒక దగ్గర 40, ఒక దగ్గర రోడ్డు ఖాళీ ఉంది కదా అని 100లో కొడదాం, లేదు ఇక్కడ ట్రాఫిక్ ఉంది కదా అని 20లో వెళ్దాము అంటే కుదరదు. సిగ్నల్ అంటే సిగ్నల్ పడితే అంతే. మనం ఎల్లో పడి మళ్ళీ రెడ్ వచ్చే వరకు కూడా వేసుకెళ్ళిపోతుంటాం. అదేం ఉండదు. ఫస్ట్ ఒకసారి సిగ్నల్ జంప్ కానీ, జేబ్రా లైన్ క్రాస్ చేసినా కానీ ఏం చేసినా ఫస్ట్ కాషను, రెండో దానికి ఫైను, మూడో దానికి లైసెన్స్ క్యాన్సిల్. ఇట్లా మూడే దీంట్లో మనకు అలా కాదు, ఎన్ని చలానైనా కట్టుకుంటూ ఉంటాం మనం. అఫ్ కోర్స్ మన స్టోరీ వేరు, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అన్నట్టు మన డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లాగా అక్కడ కొన్ని రూల్స్ బాగుంటాయని విన్నాను. బట్ ఇట్లాంటి జాతి వివక్ష సంబంధించే ఇట్లాంటి మర్డర్లు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, లేదంటే యాక్సిడెంట్ చేసేసినా కూడా చేసిన వ్యక్తికి పూర్తి స్థాయిలో ఆయన శిక్ష పడకపోవడం కూడా జాతి వివక్షలో భాగమేమోనని నా అభిప్రాయం. అంతే. అండ్ అమెరికాలో మొదటి నుంచి కూడా వాడు ఎక్కడ ఏ కంట్రీ డెవలప్ అవుతున్నా కూడా వాడు తట్టుకోలేడు. ఏ కంట్రీ డెవలప్ అయినా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి పుల్ల పెట్టడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మీరు ఒక బుక్ ఉంటుంది పర్టికులర్గా, దళారీ వ్యవస్థ అనే పుస్తకం ఉంది. ఆ పుస్తకం చదివితే ప్రపంచంలో ఎక్కడ ఏ కంట్రీ స్వతహాగా సహజసిద్ధంగా డెవలప్ అవుతున్నా కూడా దానికి ఖచ్చితంగా అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లేదా ఆ దేశం ఇంకో దేశంతో యుద్ధం చేస్తుందంటే ఖచ్చితంగా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఒకటి ఉంటుందంట. అట్లా కూడా జరుగుతుందంట అమెరికాలో. అంటే వాళ్ళ నైజం అది, వాళ్ళ ఆ ఈగో ఎక్కువ వాళ్ళకి. మేమే గొప్ప ప్రపంచంలో, మాదే అప్పర్ హ్యాండ్, మేమే ప్రపంచంలో డబ్బున్న దేశం, లేదా పెద్ద దేశం, గొప్ప దేశం అని ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. అలా ఫీల్ అవుతుంటారు కాబట్టే వాళ్ళు, మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళన్ని డిఫరెంట్గా పెట్టుకోవాలనుకున్నారు రూల్స్. ఎందుకంటే ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళు కదా. అటువంటి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు, ఆ పరిపాలించి వెళ్ళిపోయాక
వాళ్ళు కొన్ని అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, రూలింగ్ సంబంధించి గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్నుప్పుడు పెట్టినవే. కలెక్టర్ అని కానీ, లేదంటే ఈ పోలీస్ ఆఫీసర్ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ. అందుకే కదా మనకు బ్రిటిష్ వాళ్ళ టైప్లో ప్రతిదీ స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది, మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి రోడ్డుకి కదా. బట్ ప్రపంచ దేశాల్లో మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. అమెరికా లాంటి దేశాల్లో కొన్ని దేశాల్లో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎక్కువ దేశాల్లో వాడు అమెరికా వాడు సెపరేట్గా చేయాలనుకున్నాడంట. వాడు అందుకే రోడ్డుకి రైట్ సైడ్ వెళ్తాడు, లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది. వాడికి అబ్జర్వ్ చేయండి. అంటే బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిన ఏ ఒక్క అంశాన్ని కూడా వాడు ఫాలో అవ్వకూడదు అనుకున్నాడు. వాడు ఎంత ఏ రేంజ్లో వాడి ఈగో ప్రదర్శిస్తున్నాడో చూడండి, వాడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడో చూడండి. వాడు బ్రిటిష్ వాళ్ళలాగా మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళకూడదు, మనం రైట్ సైడ్ నుంచి వెళ్దాం, అందుకే ఆ రోడ్డుకి రైట్ సైడ్ నుంచి వెళ్తాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సినిమాలో కూడా చూపిస్తూ ఉంటారు. సో అంటే అంత ఇగో అలాగ ఉన్న అగ్రజాతి అగ్రదేశం అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఇట్లా చిన్న వాటిని అసలు లెక్క చేయరని నా అభిప్రాయం. అందుకనే ఇట్లా చేశారేమో. మా పోలీస్ ఆఫీసర్ తప్పే లేదు, ఆ అమ్మాయి క్రాస్ చేయడమే తప్పు అన్నట్టుగా కూడా చూపించారేమో. లేదు ఆ అమ్మాయికి అలా జరిగినప్పుడు పక్కన ఎవరు చెప్పడానికి లేరేమో. ఒకళ్ళు చెప్పడానికి ఉన్న మన వాళ్ళు ఎవరైనా ఎత్తుంటే చెప్తారు, ఆ దేశస్తులు ఎందుకు చెప్తారు? అంత కన్సర్న్ ఉంటుందా, ఉండదా కదా. తర్వాత ట్రంప్ వచ్చినప్పుడు కానీ, లేదంటే జో బైడెన్ ముందు, ట్రంప్ అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు కూడా రకరకాల H1 వీసాలకి విసిగించడము, వాళ్ళకి మన ఎంప్లాయీస్ అక్కడ ఎవరైతే కష్టపడి చేస్తున్నారో వాళ్ళని మనకి వెనక్కి పంపించేయడము చాలా జరిగి. ఈ మధ్యకాలంలో చాలామంది ఎంప్లాయీస్కి కొన్ని వేల సంఖ్యలో ఫైర్ అవుట్ చేసేసారుగా కంపెనీల్లో, ఫైనాన్షియల్ క్రైసిస్ అని చెప్పి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి ఎవరు ఇది తీసుకుంటారు? తీసుకోరు. సో ఇట్లాంటి అన్ని వీటి మీద చూస్తే ఆ అమ్మాయికి జరిగింది నిజంగా ఆ తల్లిదండ్రులకు తీరని లోటే. దానికి ఎవరు సీరియస్గా తీసుకోవాలి? మన ప్రభుత్వమే తీసుకోవాలి. మన ఇండియన్ ఎంబసీ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా ఫైట్ చేయాలి, ఫైట్ చేయగలగాలి. ఫైట్ చేస్తే అప్పుడు అమ్మాయి ఎలాగా తిరిగి రాదు. కనీసం ఆమెకి ఆత్మశాంతి, ఆ పేరెంట్స్కి ఫోన్లో అడిగిన శిక్ష పడిందని ఊరట. మరి వాళ్ళకి ఎంత కండకావరం కాకపోతే మరలా వేరే ఇంకో పోలీస్ ఆఫీసర్ కూడా వెటకారమని కామెంట్స్ చేస్తాడు చెప్పండి కదా. మాకేం కాదనే ధైర్యమే కదా, మా దేశస్తులు కాదు, ఇది ఏముందిలే మాకు. అది ఆ ధోరణి మీరు ఎప్పుడు పోతుంది? పోదు. అమెరికా లాంటి పెద్ద నగర రాజ్యాల్లో అదే ప్రాబ్లం. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా, ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక అమెరికాకి వాళ్ళు చెప్పినట్టు మనం వినకుండా, వాళ్ళు ఏమి ఆంక్షలు విధించినా కూడా పట్టించుకోవడం ఓన్లీ బీజేపీ ప్రభుత్వంలో జరిగాయి. అలాంటి కొన్ని అలాంటి విషయాలు మెచ్చుకోవచ్చు బీజేపీని. కొద్ది గట్టిగా చెక్ పెట్టాలి, గట్టిగా అమెరికా వాళ్ళకి మంచి ఇది ఇవ్వాలంటే ఇట్లాంటి ప్రభుత్వాలు ఉండాలి కొన్ని సందర్భాల్లో. అంతే కదా. చాలా జరిగాయి, అన్యాయం జరిగితే కనీసం ఒక్కొక్కటి సందర్భాల్లో డెడ్ బాడీలు కూడా దొరకవు మనకి. దానికి వాళ్ళకి బాధ్యత లేదా? ఎంత 150 కోట్ల మంది ఉన్న జనాభా మనమే అన్నీ చేస్తున్నప్పుడు తిప్పుకొడితే 40-50 కోట్ల జనాభా ఉండదు అమెరికా. మరి వాళ్ళు ఇంకెంత బాగా చేయాలి? పెద్దగా భూభాగం ఎక్కువ, రిసోర్సెస్ ఎక్కువ, జనాభా తక్కువ. అక్కడ పైగా స్ట్రిక్ట్గా అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి అనుకుంటుంటారు కదా. ఏది మరి పర్ఫెక్ట్? ఎవడు పడతాడు గన్ ఇష్యూ చేసేయడమేనా, లైసెన్స్ ఇచ్చేయడమేనా? ఇక్కడే భద్రత ఎక్కువ వాళ్ళతో పోలిస్తే. సో కోరుకుందాం మనం ఆమెకు న్యాయం జరగాలి, వాడికి ఎవడైతే మాట్లాడో వాడు శిక్ష పడాలి, వాళ్ళ ఈగోని హత్య చేసేలాగా శిక్ష పడాలి.